మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనుషులన్నాక కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి అంటారు పెద్దలు. ఎందుకంటే ఎంత మంచి పేరుందా అనేది కాదు, ఎలా బిహేవ్ చేస్తున్నారా అనేదే ఇంపార్టెంట్. అంతేకాని సంస్కారం మర్చిపోయి వీధుల వెంట వాళ్ళు చేసే ప్రవర్తన వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మామూలు వాళ్ళ విషయం అయితే అటుంచండి, ఇవేలో మాట్లాడుకొని రేపు మర్చిపోతారు. కానీ సెలబ్రిటీలు కూడా ఇంతే. ఒక్కోసారి తప్పతాగి తాము ఎవరు అన్న విషయాన్ని మర్చిపోయి రోడ్ల మీద వాళ్ళు చేసే పిచ్చి ప్రవర్తన వల్ల నానా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి అలాంటి వాళ్ళల్లో బాలీవుడ్ వాళ్ళు, కాలీవుడ్ వాళ్ళు చాలా మంది బయటికే వచ్చారు. తాగి రోడ్డు మీద రచ్చ చేసి వార్తల్లోకి ఎక్కారు. మరి ఇప్పుడు అలాంటి వార్తల్లోనే నిలిచాడు కన్నడ నటికి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యక్తి. కన్నడలో ఒక ప్రముఖ నిర్మాత, అలాగే దర్శకుడు, నటుడు అయినటువంటి వేణు ఇలాంటి పనే చేశాడు. కన్నడలో ప్రముఖ నిర్మాత, నటుడు హుచ్చా వెంకట్ ఇలాంటి పనే చేశాడు. రోడ్డు మీద తప్పతాగి బయట తిరుగుతూ పట్టపగలే ఒక అమ్మాయిని అల్లరిపెట్టాడు. బెంగళూరులోని ముఖ్యంగా హిందూపురం అనేటువంటి ఓ ప్రదేశంలో బస్ స్టాప్లో నిల్చున్న ఓ యువతి దగ్గరకు వెళ్ళాడు. నేనెవరో తెలుసా అని అడిగాడు. ఆ అమ్మాయి తెలుసు, కొన్ని సీరియల్స్లోనూ అలాగే సినిమాల్లోనూ మిమ్మల్ని చూశాను అంటూ చెప్పగా, మరి నేనెవరో తెలుసు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అమ్మాయిని అడిగారట. దీంతో అమ్మాయి నిరాకరించింది. కోపోద్రిక్తుడైనటువంటి వెంకట్ పక్కనున్నటువంటి ఒక వెహికల్కి సంబంధించిన అద్దాలని పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ అమ్మాయిని బూతులు తిట్టాడు. ఇక ఏవేవో మాటలు మాట్లాడారు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టబోయాడు. ఇవంతా చూసినటువంటి భయపడిపోయిన ఆ యువతి తన ఇంటి వాళ్ళకి ఫోన్ చేసింది. అక్కడ జరిగిందంతా చెప్పేసరికి హుటాహుటిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు. అక్కడ ఇంకా వెంకట్ అలాంటి వికృత చేష్టలే చేస్తుండడంతో 10 మంది కలిసి చితక్కుట్టుడు కొట్టారు. అంత ప్రముఖమైన వ్యక్తి అలా నడి రోడ్డులో తాగి ఓ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఎవరు మాత్రం అతన్ని నటుడు లేకపోతే ఓ వ్యక్తి అని గుర్తిస్తారు? పూర్తిగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే పోలీసులు కేసుని విచారణ చేస్తున్నారు. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఆయనకు మతిస్థిమితం లేదంట. ఎంత మతిస్థిమితం లేకపోతే ఊరి మీద అలా పడిపోతారా అంటూ ప్రముఖులు వాదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి మంచి శిక్ష పడి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆ యువతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.